అందరికీ నమస్కారం. నేను మీ సూరి. ముందుగా ఉన్న ముచ్చటికి స్వాగతం. ఇప్పుడు మన ముందు 21 సంవత్సరాలకే సర్పంచ్ ఎలక్షన్స్కి నామినేషన్ వేసిన వ్యక్తి అయితే మన ముందు ఉన్నాం. అతనికి ఇంత చిన్న వయసులోనే ఎలా నామినేషన్ వేయగలిగాడో అతన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అన్న. మీ పేరు? అఖిల్. అఖిల్. మీరు ఎక్కడి నుంచి వెళ్ళాచారండి? కరీంనగర్ జిల్లా చెల్లవుత్కు గ్రామం అన్న మాది. ఓకే అండి. మీ అమ్మ నాన్న పేరు వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి. డాడీ పేరు శ్రీనివాస్, మమ్మీ పేరు అరుణ. డాడీ ఫారెన్ ఉంటారన్న, మమ్మీ హౌస్ వైఫ్. ఓకే. సో మీ బ్యాక్గ్రౌండ్ గురించి మీరు స్టడీస్ కానీ ఇంకా ఏమేం చేశారు? నా స్టడీ ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ చేస్తున్నాను. ఓకే అన్న, మీరు ఈ రాజకీయాలకు ఎందుకు వచ్చారన్న? మా ఊర్లో కుల రాజకీయాలు, మన వారసత్వ రాజకీయాలు ఎక్కువ. అవన్నిటికి ప్రజలు నాంది పలకాలని, కొత్త యువతరానికి ప్రజలు ఛాన్స్ చేయాలని ముందుకు వస్తున్నా. సో మీరు ఈ రాజకీయంలో రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటిది? ఇందరూ రాజకీయ నాయకులు, మేధావులు యువత మేలుకో దేశాన్ని నేలుకో అని అంటున్నారు. ఎన్నో సభల్లో కూడా చెప్తున్నారు, కానీ యువత దాన్ని పట్టించుకోవడం లేదు. నాకు ఒక 21 years నేను రాజకీయాల్లోకి ముందుకు వస్తున్నాను. అంటే నన్ను ఆదర్శంగా తీసుకొని రాబోయే రోజుల్లో యువత ముందుకు రావాలని కోరుకుంటున్నా. అన్న, మీరు చిన్న వయసులోనే రాజకీయాలు రావాలనుకున్నారు. చాలామంది మనల్ని ఎక్కువ చేసి మాట్లాడినా తక్కువ చేసే మాట్లాడుతుంటారు. సో అలాంటి సందర్భాలు మీద లైఫ్లో ఏమైనా జరిగినాయా? చాలా జరిగినాయి అన్న. మొన్న కూడా నేను నామినేషన్ వేసే రోజు కూడా చాలా మంది అక్కడ వెళ్ళినప్పుడు, నామినేషన్ వేసే ముందు అక్కడ వెళ్ళినప్పుడు కూడా 21 సంవత్సరాలు నీకెందుకు, ఇదంతా నీకు అవసరమా అని ఎంతోమంది అన్నారన్న. నాకు మా అమ్మ నాన్న సపోర్ట్, నా ఫ్యామిలీ సపోర్ట్, మా స్నేహితుల సపోర్ట్, అందరి సపోర్ట్ వల్ల కొంచెం ముందుకు వస్తున్నా అన్న. ఎంతోమంది ఎగతాళి చేసిన నా లక్ష్యం చేరేంత వరకు నేను ప్రయత్నిస్తూ ఉంటా అన్న. ఫస్ట్ మీరు రాజకీయాలు రావాలంటే మీ ఇంట్లో చెప్పే ఉంటారు. చెప్పుడుతో మీ అమ్మ నాన్న ఏమన్నారు? ఫస్ట్ అద్దన్నారు అన్న అమ్మ నాన్న కూడా. తర్వాత నేను వాళ్ళందరికీ చెప్పాను, రాజకీయం ఇట్లా ఉంటుంది, అన్ని వ్యవస్థ ఇట్లా చెప్పాను. దాని తర్వాత మా అమ్మ నాన్న నన్ను ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్లారు. మీరు ఒకవేళ భవిష్యత్తులో గెలిస్తే, సర్పంచ్గా గెలిస్తే మీరు ఏం చేస్తారు? మీ ఊరిని ఎలా అభివృద్ధి చేస్తారు? యువకుల ఆలోచన మేరకు ఏది మంచో ఏది చెడో ఆలోచించి దాన్ని బట్టి నేను మా చెల్లవుకు గ్రామాన్ని మా కరీంనగర్ మండలంలో ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిస్తా. అదేవిధంగా మా గ్రామంలో గల్లీ గల్లీకి సీసీ రోడ్ వేపిస్తా, డ్రైనేజ్ ఎక్కడెక్కడో ఒక డ్రైనేజ్ వేపిస్తా, ప్రతి ఇంటికి ప్రతిరోజు వాటర్ వచ్చేలా నేను కృషి చేస్తా. సో ఇక్కడ మనకు చాలా ఊళ్ళని చూసుకున్నట్టే ఇట్లా పింఛన్ విషయాలు కానీ లేకపోతే మరుగుదొడ్ల విషయాలు కానీ అలా చాలా సమస్యలు ఉంటాయి కొన్ని ఊర్లలో. సో అలా మీ ఊర్లో ఏమన్నా ఉన్నాయి? మా ఊర్లో కూడా మరుగుదొడ్ల సమస్య ఉన్నది, పింఛన్ సమస్య ఉన్నది, అవన్నిటిని తీరుస్తా కంపల్సరీ. మీకు అంతకుముందు అన్ని ఊర్లకు సీఎం రిలీఫ్ ఫండ్ అనొచ్చు, అలా మీ ఊరికి ఏమైనా గతంలో ఏమైనా రావడం జరిగిందా? కొన్ని వచ్చినాయి, కొన్ని రాలేదు అన్న. ఇక మిగతా ఇంకొన్ని డ్యూ ఉన్నాయి, అవి కూడా రాలేదు. అట్లా నేను చేస్తా.